భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం వెంకట్య తాండాలో దారుణం జరిగింది. పెళ్లి చూపుల యువతి ప్రాణం తీశాయి. వెంకట్య తాండాకు చెందిన గుగులోతు తులికాశ్రీతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్న లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన బానోతు బిచ్చాకు కుటుంబ సభ్యులు ఎంగేజ్మెంట్కు ఏర్పాట్లు చేశారు. యువతిని గుడికి తీసుకువెళ్తానని వారింట్లో చెప్పి ఓయో రూమ్కు తీసుకెళ్లి శారీరకంగా లోబర్చుకుని తులికశ్రీని అనుమానిస్తూ పలు రకాలుగా వేధింపులకు పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోవడం కుదరదని తులికశ్రీకి తేల్చి చెప్పడంతో తీవ్ర మనస్తాపం చెందిన తులికశ్రీ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తులిక ఒంటిపై పలు చోట్ల పంటితో కొరికిన ఘాట్లు, వేళ్లతో రక్కిన గుర్తులను కుటుంబ సభ్యులు గుర్తించారు. తులిక మృతిపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఆధారంగా బానోతు బిచ్చాపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ బిడ్డ జీవితాన్ని ఛిద్రం చేసి ఆత్మహత్యకు కారణమైన బిచ్చాను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.